ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 ప్రేక్షకులకు నమస్కారం. సత్యం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న, లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఛానల్కి ఈ రోజున మన అతిథిగా శ్రీ కేబీజీ తిలక్ గారు. ఈయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో దాదాపు 40 సంవత్సరాల పైగా అన్ని అంచెల్లోనూ పనిచేసి మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఆయన బ్యాంకులో పనిచేస్తుండగా ఇప్పుడు కూడా బ్యాంకు ఉద్యోగుల కోరికల్ని సాధించే ఎన్నో రకాల పోరాటాల్లో, ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనటమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి బ్యాంకు ఉద్యోగుల్లో చాలామంది కేబీజీ తిలక్ గారి వంటి ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఉద్యోగులుంటే బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన కోరికలన్నీ కూడా చాలా ఖచ్చితంగా నెరవేరుతాయని ఎంతో ప్రశంసిస్తూ ఉండేవాడు. ఈ రోజున వారు ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి కలిపిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఈ రోజున ఈ రిటైర్డ్ ఎంప్లాయీసు, పెన్షనర్సు ఎదుర్కొనే సమస్యల గురించి, ఆ సమస్యలకి ఏ రకమైన పరిష్కార మార్గాలు చెప్పగలము అన్న దాని గురించి మనకి ఎంతో విలువైన సమాచారం అందిస్తారు. నమస్కారం అండి తిలక్ గారు. నమస్కారం. తిలక్ గారు, సందర్భవశాత్తు నేను కూడా బ్యాంకులో రిటైర్డ్ ఎంప్లాయీనే. నేను ఆంధ్ర బ్యాంకులో 2001 వరకు చేసి నేను పదవీ విరమణ చేశాను. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు ఉద్యోగంలో ఉన్నప్పుడు కంటే ఉద్యోగ విరమణ చేశాక, అంటే బ్యాంకు ఉద్యోగులనే కాదు, ఎవళ్ళైనప్పటికీ ఏ ఉద్యోగులైనా కానీ ఆ సమస్యలు చాలా తీవ్ర రూపమే దాల్చుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, సామాజికపరమైన అంశాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ రోజున మన చర్చా వేదికని కేవలం ఈ రిటైర్ అయిన తర్వాత ఈ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారనే దాంట్లో మీరు ప్రస్తావించబోయే మొదటి అంశం ఏమిటండి? ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యామిలీ పెన్షన్ ఫస్ట్ ఇష్యూ. అంటే ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇంతకుముందు మామూలుగా ఈ పెన్షన్స్ అనేది రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షనర్కి వస్తూ ఉంటాయి. ఆ వస్తున్న పెన్షను ఒకవేళ ఆ పెన్షనర్కి ఏ కారణం మూలంగా అయినా చనిపోతే అది వాళ్ళ ఫ్యామిలీకి అందటం అనేది సంబంధించి. రైట్. వైఫ్ అంటే వైఫ్గానేనండి, ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకని అంటారా? ఫస్ట్ వైఫ్ వరకే. ఏదన్నా అన్మ్యారీడ్ డాటర్స్ లెస్ దాన్ 25 years ఏజ్ అలాంటి వాళ్ళు ఉంటే ఈ వైఫ్ లేనప్పుడు వాళ్ళకి కూడా ఫ్యామిలీ పెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మామూలుగా వచ్చే పెన్షను, ఫ్యామిలీ పెన్షను ఒకే మొత్తం ఉంటుందండి, లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ అనేటప్పటికి ఏమైనా కొంచెం తగ్గుతుందా? రెగ్యులర్గా పెన్షన్ వచ్చేది రిటైర్మెంట్ అయిన తర్వాత బేసిక్ పే మరియు స్పెషల్ పేలో పిఎఫ్ ర్యాంకింగ్ ఉండే అమౌంట్ వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని రిటైర్మెంటు అవ్వటానికి ఒక 10 నెలల ముందు నుంచి దీన్ని కన్సిడర్ చేసి దాని యావరేజ్ అమౌంట్ని బేసిక్ పెన్షన్గా బ్యాంక్స్ డిసైడ్ చేస్తారు. అది రెగ్యులర్ పెన్షనర్స్కి 50% ఆఫ్ దట్ యావరేజ్. ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే అన్ఫార్చునేట్గా ఈ బ్యాంక్ పెన్షనర్ చనిపోతే ఆ తర్వాత స్పౌస్కి వచ్చే పెన్షన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇది ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీ పెన్షన్లో ఈ రిటైర్ అయిన ఎంప్లాయీ చనిపోయిన 7 సంవత్సరాల వరకు కానీ లేకపోతే
రిటైర్ అయిన ఎంప్లాయీ 65 ఇయర్స్ ఏజ్ అటైన్ అయ్యటానికి కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అయినప్పటి వరకు ఫుల్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే అంతకు ముందు ఎంత పెన్షన్ అయితే డ్రా చేస్తున్నారో అంత పెన్షన్ ఆల్మోస్ట్ వస్తుంది. ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ పెన్షన్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. అది ఎట్లాగంటే ఇంతకుముందు 10th బైపార్టెడ్ సెటిల్మెంట్ అయినప్పుడు 1/11/2012 నుంచి 31/10/2017 మధ్యలో రిటైర్ అయిన అవార్డ్ స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ గనక చనిపోయి ఉంటే వాళ్ళకి వచ్చే ఈ లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు ఉన్న బేసిక్ పే దాంట్లో సపోజ్ 11,100 అండ్ బిలో ఉంటే 30% ఆఫ్ ద అప్లికబుల్ పే సబ్జెక్ట్ టు మినిమం ₹2,785 పర్ మంత్. అట్లాగే అప్లికబుల్ పే 11,101 నుంచి 22,200 వరకు అయితే 20% ఆఫ్ అప్లికబుల్ పే సబ్జెక్ట్ టు మినిమం ఆఫ్ 3,422 పర్ మంత్. ₹22,201 నుంచి మరియు అంతకంటే అబోవ్ లాస్ట్ డ్రాన్ పే అయితే ఉంటే 15% ఆఫ్ అప్లికబుల్ పే సబ్జెక్ట్ టు మినిమం ఆఫ్ 4,448 పర్ మంత్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ 9,284 పర్ మంత్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ మధ్యనే సరిగ్గా ఈ 11th నవంబర్ అనేది బ్యాంకింగ్ ఫ్రాటర్నీకి చాలా ఇంపార్టెంట్ డే. లాస్ట్ ఇయర్ ఇదే రోజున 11th బైపార్టెడ్ సెటిల్మెంట్ ఫర్ అవార్డ్ స్టాఫ్, 8th జాయింట్ నోట్ ఫర్ ఆఫీసర్స్, IBA అఫీషియల్స్ విత్ ట్రేడ్ యూనియన్స్ అండ్ ఆఫీసర్స్ అసోసియేషన్తో సెటిల్మెంట్ సైన్ చేయటం జరిగింది సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున. సో అప్పుడు ఆ సెటిల్మెంట్లో ఈ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ఇంక్రీజ్ చేయాలి, ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫ్యామిలీ పెన్షన్ రిక్వైర్మెంట్ కావాలని మా ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ కేవి ఆచార్య గారు గత 7-8 సంవత్సరాల నుంచి ఎజిటేషన్స్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ తర్వాత పొలిటికల్ పీపుల్ పార్లమెంట్ సభ్యుల్ని ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతినిధులు కలిసి మా రిటైరీస్ ఇష్యూస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ హెల్ప్ కావాలని అడగటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటి ఫలితంగా ఈ బైపార్టెడ్ సెటిల్మెంట్లో ఫ్యామిలీ పెన్షన్ 30% ఇంక్రీజ్ చేయడానికి IBA ఒప్పుకుంటూ సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని 11th బైపార్టెడ్ సెటిల్మెంట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత అది ఈ మధ్యన కార్యరూపం దాల్చింది. ఆగస్టు 25, 2021 ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఇవ్వటం వలన ఇప్పుడు ఈ ఫ్యామిలీ పెన్షనర్స్ నియర్లీ 1,50,000 మంది ఉన్నారు. అన్ని బ్యాంక్స్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 1,50,000 మందికి మంచి బెనిఫిట్ జరుగుతుంది. ఇది కూడా ఈ మధ్యనే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, కెనరా బ్యాంక్ మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బెనిఫిట్ని ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. IBA వాళ్ళు ఈ ఫ్యామిలీ పెన్షనర్స్కి బెనిఫిట్ ఎక్స్టెన్షన్ చేయమని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 1 ఏప్రిల్ 2021 నుంచి. సో గత 7 నెలలకి ఏరియర్స్ కూడా ఇచ్చారు. అట్లాగే రివైజ్డ్ పెన్షన్ ఈ నవంబర్ ఎండింగ్ వస్తుంది. ఇంకా కొన్ని బ్యాంకులు ఇవ్వలేదు. మా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఈ మంత్ ఎండింగ్కి మోస్ట్ ప్రాబబ్లీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కూడా అమలు జరుగుతుంది. కొత్తగా ఈ రివైజ్ చేసిన ఫ్యామిలీ పెన్షన్ 30% ఆఫ్ అప్లికబుల్ పే వితౌట్ ఎనీ సీలింగ్. ఆ మ్యాక్సిమం సీలింగ్ 10th బైపార్టెడ్ సెటిల్మెంట్లో ఉన్న 9,284 కూడా లేకుండా 30% ఆఫ్ అప్లికబుల్ పే వితౌట్ ఎనీ సీలింగ్కి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అండ్ ఆల్సో
ది దెన్ IBA చైర్మన్ శ్రీ రాజ్ కిరణ్ రాయ్ గారు, అండ్ ఆల్సో టు ది UFBU లీడర్స్, and also for the untiring efforts put in by our IBARC President Sri KV Acharya garu. తిలక్ గారు, ఇప్పుడు మామూలుగా మన ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చే జీతానికి ఆ తర్వాత ఉద్యోగ విరమణ అయిన తర్వాత మనకు వచ్చిన పెన్షన్కి వ్యత్యాసం ఉంటుంది, అంటే తగ్గుతుంది మనకి ఆ ఇన్కమ్. అలాగే ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఎవరైనా ఆ పెన్షన్ తీసుకుని ఆయన చనిపోతే అది వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే పెన్షను దాంట్లో నుంచి ఇంకా తగ్గించి ఇవ్వటం అని అంటే అది ఏ రకంగా ఈ కుటుంబాలకి ఉపయోగం అవుతుంది, కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడతాయి దాని మూలంగా ఉన్నట్టుండి వాళ్ళకి నెలసరి వచ్చే ఆదాయం తగ్గిపోతే అనేది దాని విషయంలో ఎందుకని ఇంకా ఎక్కువ ఉద్యమం చేయలేకపోతున్నారు? సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ అన్న ఆఫీసర్స్కి స్ట్రైక్ అనే ఆయుధం ద్వారా వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంది. బ్యాంక్ రిటైరీస్కి విడిగా ధర్నా ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేయటం, వీటి ద్వారా మరియు మెమరాండం రిప్రజెంటేషన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కానివ్వండి, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కానీ, అట్లాగే IBA చైర్మన్ గారికి కానీ రిప్రజెంటేషన్స్ రెగ్యులర్గా పంపిస్తూ ఈ మా యొక్క డిమాండ్స్ని సాధించుకోవడానికి మరియు నెగోషియేషన్ రైట్ ఈ రిటైరీస్ ఆర్గనైజేషన్స్కి లేదు. అందువల్ల మేము సర్వీస్లో ఉన్న యూనియన్స్, ఎంప్లాయీస్ యూనియన్స్, ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారానే ఈ బెనిఫిట్స్ని సాధించుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటండి, నాకు తెలిసి ఈ పెన్షన్స్ ఇటువంటి వాటన్నిటికీ కూడా ఒక నిధి ఉంటుంది. ఒక ఆ భవిష్య నిధి, ఇంకో నిధి, ఏదో ఒక పేరు మీద ఒక నిధి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి ఒక నిధి ఉంది. మొట్టమొదటి 1947లో ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఈ రోజున అంతమంది స్వాతంత్ర సమరయోధులు లేరు. అలా లేకపోవటం మూలంగా ఏమైందంటే ఆ నిధిని మొట్టమొదట ఒక్కొక్కరికి 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చే పెన్షను ఇప్పుడు ఆ నిధి అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా తక్కువ మంది ఉండబట్టి ఒక్కొక్కరికి 20,000 30,000 40,000 వస్తుంది. అది స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గబట్టి ఇప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ప్రకారం ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ విరమణ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అదంతా కూడా ఒక దీనికి రావాలి కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ పట్టుబట్టాల్సిన అవసరము, అలాగే ఏంటంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఉన్నప్పుడు ఎట్లాగూ వస్తుంది 10 రూపాయలుది 12 రూపాయలు చేస్తారు. ఇప్పుడు దీంట్లో మేము గమనించింది ఏంటంటే బైపార్టెడ్ సెటిల్మెంట్ అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారినో ఏదో ఒక ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జరగాలి అని చెప్పి ఒక సూత్రం ఉంది. అయితే వీళ్ళు సాచివేత చేస్తూ ఈ సాచివేతల మూలంగా ఏమవుతుందంటే ఈ బైపార్టెడ్ సెటిల్మెంట్ల సంఖ్య తగ్గుతుంది. అలాగే ఆ సంఖ్య తగ్గించడం మూలంగా బ్యాంకు మేనేజ్మెంట్లు వాళ్ళు ఇవ్వాల్సిన జీతాలు కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఆ పెంచాల్సిన జీతాలు కానీ ఇవన్నీ పెంచకపోవటమే కాకుండా ఆ రకంగా ఒక నష్టం కలిగిస్తున్నారు ఉద్యోగులకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఉద్యోగులకు కూడా ఈ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇప్పుడు పోనీ 5 ఏళ్ళకు ఒకసారి జరగాల్సింది 10వ ఏట జరిగినప్పుడు 5 ఏళ్ల నుంచి అనే మాట అనకుండా ఏ సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో ఆ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది అంటం మూలంగా ఇంకా డిప్రైవ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు లేనిదే బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. మరి ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ మాకు 10 రూపాయలు వచ్చేది ఈ సాచివేత చేసినప్పటికీ తగ్గించినప్పటికీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఇది జరిగిన మాకు అన్యాయం జరుగుతున్నప్పటికీ సరే 10 రూపాయలు 12 రూపాయలు వస్తుంది. కానీ పదవీ విరమణ తర్వాత ఈ 12 రూపాయలు కాకుండా 6 రూపాయలే వస్తుంది. అలాగే మాకేదన్నా అయితే ఈ 6 రూపాయలల్లా 2 రూపాయలు అయిపోతుంది. కాబట్టి మనం పట్టుబట్టాల్సింది ఆ టైంలో అక్కడ కదా, ఇప్పుడు ఇక్కడ పట్టుబట్టడం కొంచెం తగ్గించినా కానీ ఎక్కువ ఉద్యమించాల్సింది దాని గురించి కదా అని చెప్పి ఆ అవగాహన అది ఎందుకు ఆ చైతన్యమును ఇది బ్యాంక్ ఉద్యోగులు గుర్తించట్లేదని చెప్పి మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కాబట్టి ఏంటంటే మీరు ఉద్యమించాల్సింది
రెండు విషయాల్లో. ఒకటి, ప్రస్తుతం ఉంటున్న జీతాలు, భత్యాలు, వాటికి సంబంధించిన ఇన్సెంటివ్స్, ఆ తర్వాత ఇతరత్ర పర్క్స్ గురించి, ఆ తర్వాత విరమణ చేశాక అప్పుడు మీకు రావాల్సిన ఆదాయం గురించి. దానికి గాను ఇప్పుడు ఈ భవిష్యత్ నిధిని ఇప్పుడు ఇంతకుముందు స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గినట్టు బ్యాంకు ఉద్యోగుల సంఖ్య పెరిగింది. కాబట్టి ఏంటంటే భవిష్య నిధిని దానికి సంబంధించినట్టుగా పెంచాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రభుత్వానికి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. దాని గురించి ఏంటంటే గట్టి పోరాటం చేయాలి. ఆ పోరాటం దిశగా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, అంటే ఎవరి చేతిలో అయితే ఆయుధం ఉందో వాళ్ళ ఆయుధాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఈ పెన్షన్ కార్పస్ ఫండ్ అనేది ఉంది. ఎందుకంటే బ్యాంకులో సర్వీస్ చేసినప్పుడు ఎంప్లాయీస్ నుంచి శాలరీస్ నుంచి రికవర్ చేసిన అమౌంట్ మరియు ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ అదంతా కలిపి పెన్షన్ కార్పస్ ఫండ్ ఉంది. ఈ పెన్షన్ సెటిల్మెంట్ అనేది 1993లో వచ్చింది. అది బ్యాంక్ ఎంప్లాయీస్ పెన్షన్ రెగ్యులేషన్స్ 1995 ద్వారా రెగ్యులేషన్ 35(1) ప్రకారం అప్డేషన్ ఆఫ్ పెన్షన్ కూడా చేయాలని ఉంది. మా డిమాండు ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ కూడా వెంటనే అమలు జరిగేటట్టుగా చూడాలని ఈ యూఎఫ్బియు లీడర్స్, అంటే ఏఐబిఏ, ఎన్సిబిఈ మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు సప్లిమెంటరీ ఐటమ్స్ కింద ఈ 11th బైపార్టెడ్ సెటిల్మెంటు 11th నవంబర్ 2020న సైన్ అయిన దాంట్లో సప్లిమెంటరీ రెసిడ్యువల్ ఇష్యూస్లో ఈ రివిజన్ ఇన్ పెన్షన్ ఐటమ్ కూడా పొందుపరచడం జరిగింది. దాని మీద ఐబిఏ వాళ్ళు కూడా ఒక సబ్ కమిటీని మొన్న జూలైలో ఫార్మ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ శ్రీ సిహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు గారిని ఆ సబ్ కమిటీకి చైర్మన్ గాను మరియు 5 మెంబర్స్తో కమిటీ ఏర్పాటు చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వీ హోప్ దట్ దిస్ కమిటీ విల్ సెండ్ ది ఫేవరబుల్ రికమెండేషన్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద నియర్ ఫ్యూచర్. చాలా సంతోషం అండి. మేము మీ అందరూ చేస్తున్న ఈ పోరాటానికి తగిన ఫలితం రావాలని, ఉద్యోగులకే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీకి కూడా న్యాయం జరగాలని చెప్పి, మరింత బెనిఫిట్స్ పొందాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సాధారణంగా పెన్షను విరమణ అయిన తర్వాత నిర్ణయించబడింది. దాంట్లో ఖచ్చితంగా ఇంత పెన్షన్ని అమ్మేసేయాలి, ప్రభుత్వానికి అమ్మేసేసి ఏకమొత్తంగా పెద్ద డబ్బు తీసుకోవాలి, మిగిలిందే ఇస్తాము పెన్షను అనేది ఒక రూలు. మేము అమ్ముకోము బాబు అని అంటే అమ్ముకోకుండా ఉండటానికి వీల్లేదు. సరే అమ్మితే ఏంటంటే కాస్త బల్క్గా మనకి డబ్బు వస్తుంది, మిగిలింది పెన్షన్కి ఉపయోగపడుతుంది. అయితే ఈ పెన్షను ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అమ్మేసేసింది కూడా కలిపేసేసి ఫుల్ పెన్షన్ ఇచ్చేలాగా స్కీమ్ ఉంది. ఇప్పుడు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మనకి న్యాయం జరగాలి కదా, చాలా బాగున్నాయి కదా రూల్స్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇది జరుగుతున్నది మాత్రం ఏంటంటే ఆ రకంగా జరగట్లేదు. మామూలు ఉద్యోగాలు చేసేటప్పుడు ఏ రకంగా అయితే డిఏ ఎప్పుడు పెరిగితే అప్పుడు డిఏ, ఇంకొక ఎలవెన్స్ పెరిగితే అంత ఎలవెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు సవరించబడుతున్నట్టుగా పెన్షన్లు కూడా ఎప్పటికప్పుడు సవరించబడటం అనేది జరగట్లేదని మేము భావిస్తున్నాం. మీ ఉద్దేశం ఏంటండి? ఇది యాక్చువల్గా ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ పెన్షన్ రెగ్యులేషన్స్ 1995లో వచ్చింది. ఆ తర్వాత ఈ లాస్ట్ 26 ఇయర్స్లో ఈ పెన్షన్ రివిజన్ అంటూ జరగల. ఈ బ్యాంక్ ఎంప్లాయీ కానీ బ్యాంక్ ఆఫీసర్గా కానీ రిటైర్ అయినప్పుడు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఏదో ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్రస్తుతం బ్యాంక్ పెన్షనర్స్ ఇస్తున్నారు. సో మా యొక్క డిమాండ్ ఏంటంటే బైపార్టెడ్ సెటిల్మెంట్ తర్వాత వేజెస్లో
ఎవ్రీ 5 ఇయర్స్కి బేసిక్ పేలు అయ్యి రివైజ్ అవుతూ ఎన్హాన్స్మెంట్ అవుతున్నాయి కాబట్టి అలా రెగ్యులర్ ఎంప్లాయీస్కి రివిజన్ అయినప్పుడు ప్రతిసారి బైపార్టైట్ సెటిల్మెంట్లో రివిజన్ అయినప్పుడల్లా ఈ బ్యాంక్ పెన్షనర్స్కి కూడా రివైజ్ చేయాలి అన్నదే ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనే మా డిమాండ్. సో ప్రస్తుతం ఉన్న పెన్షన్ కార్పస్ ఫండ్ బాగా సర్ప్లస్గా ఉంది. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్కి ఫైనాన్స్ మినిస్టర్గా అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు మార్చి 2019లో ఆర్బీఐ ఎంప్లాయీస్కి పెన్షన్ అప్డేషన్ శాంక్షన్ చేశారు. సో అదేవిధంగా తర్వాత బ్యాంక్ రిటైరీస్కి అదేవిధంగా అప్డేషన్ ఆఫ్ పెన్షన్ వస్తుందన్న హోప్లోనే మా ఐబార్క్ లీడర్స్ జనరల్ సెక్రటరీ సుప్రీతా సర్కార్ గారు మరియు ప్రెసిడెంట్ కేవి ఆచార్య గారు అదే హోప్తో ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా రిక్వెస్ట్ లెటర్స్ రిప్రజెంటేషన్స్ పంపిస్తూ ఈఎఫ్బియు లీడర్స్కి కానివ్వండి, ఐబిఐ చైర్మన్ గారికి కానివ్వండి అరణ్య రోదనగా ఉంది చేస్తూనే ఉన్నారు. సో ఇలా అప్డేషన్ ఆఫ్ పెన్షన్ కనుక ఆర్బీఐ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్లో లాగా కన్సిడరేషన్ కనుక చేస్తే ఈ యాన్యువల్ ఇంక్రీజ్ రూపీస్ 5,322 crores అవుతుంది. ఇది ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ ఎక్స్టెన్షన్ చేసినా సరే ప్రస్తుతం ఉన్న పెన్షన్ కార్పస్ ఫండ్ యాన్యువల్ ఎవ్రీ ఇయర్ రూపీస్ 9,284 crores ఉంది. కాబట్టి బ్యాంక్స్కి అడిషనల్గా ఇమీడియట్గా ప్రొవిజన్ చేయవలసిన అవసరము లేదు, బ్యాలెన్స్ షీట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీ హోప్ దట్ అవర్ ఐబిఐ విల్ రికమెండ్ ఫేవరబ్లీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద నియరెస్ట్ ఫ్యూచర్. అలా జరగాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏదైనా కానీ ఒకళ్ళు వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళ అవసరాల గురించి కానీ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమానికి వాళ్ళ బలం చాలని సందర్భాల్లో ఇతరుల సహాయం అడుగుతారు. అంటే ఇప్పుడు రైతులు ఇతరులను అడుగుతున్నట్టు, లేకపోతే ఏంటంటే ఎవరైనా ఈ కూలీలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇతరులను అడుగుతున్నట్టు, ఇండస్ట్రీ వాళ్ళు కామర్స్ సహాయం అడుగుతున్నట్టు, కామర్స్ వాళ్ళు ఇండస్ట్రీ సహాయం అడుగుతున్నట్టు, ఇట్లా ఏంటంటే రకరకాలుగా ఎవళ్ళైతే వాళ్ళ సొంత బలం సరిపోదో వాళ్ళు ఇతరుల సహాయం అడుగుతారు. ఈ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ఈ ఇతరుల సహాయం అడిగే అలవాటు కానీ లేకపోతే ఆ ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నారా? ఈ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు వీళ్ళు ఈ పొలిటికల్ లీడర్స్ని ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వటం ఇవన్నీ చేస్తూనే ఉన్నాము రెగ్యులర్గా. కానీ ఫైనల్గా ఐబీఐ నుంచి రికమెండేషన్స్ రావాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. అప్పుడే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు పరిశీలించి రికమెండేషన్స్ ఆ తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ ఈ రెగ్యులర్ పెన్షనర్స్ నియర్లీ 4 lakh పెన్షనర్స్ ఉన్నారు ఇన్ ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరికీ అప్పుడే న్యాయం జరుగుద్దని నేను భావిస్తున్నాను. అందుకనే మేము ఏమనుకుంటున్నామంటేనండి, ఈ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు రేపు కాబోయే పెన్షనర్స్ కాబట్టి ఈ పెన్షనర్స్కి ఉద్యోగులు వాళ్ళ జీతాల కోసం వాళ్ళ పెరుగుదల కోసం ఏ రకంగా అయితే ఉద్యమాలు చేస్తున్నారో అటువంటి వాటిలో ఇది కూడా అంతర్భాగంగా చేసి దీని మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి అని చెప్పి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వయసు పెరిగిన కొద్దికి కూడా ప్రతి మనిషికి మెడికల్ ఖర్చులు ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు ఇంతకుముందు ఏ రకమైన ఈ హాస్పిటల్ అవసరాలు వగేరాలు వైద్యానికి సంబంధించిన ఖర్చులు లేనప్పుడు ఆ జీతం పరిస్థితి రిటైర్ అయిన వాళ్ళకి ఆ రకంగా ఉండదు. రిటైర్ అయిన వాళ్ళ జీతంలో నుంచి సింహభాగం వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి చాలా ఎక్కువ మందికి వస్తుంది.
ఆ మెడికల్ ఫెసిలిటీస్ కానీ అలాగే ఈ సపోర్ట్ కానీ మెడికల్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ కానీ ఈ పెన్షనర్స్కి ఏ రకంగా ఉంది, అది ఏ రకంగా ఉండాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు? ఉన్న పరిస్థితి ఏదైనా అసంతృప్తి కలిగించేది అయితే దాన్ని ఏ రకంగా మార్చాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఈ బ్యాంకులో ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ సూపర్ యాన్యుయేషన్ 60 years ఏజ్ నిండంగానే పొందిన తర్వాత ఈ మెడికల్ నెసెసిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అని, హైపర్ టెన్షన్ ప్రాబ్లము, డయాబెటీస్ ప్రాబ్లం ఇలాంటివి ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఈ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఐబిఏ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ రిటైరీస్ అనేది 1 November 2015 స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ప్రీమియం పెరుగుతూనే ఉంది గత 6 సంవత్సరాల నుంచి. ఫస్ట్ 4 years ఇన్సూరర్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ప్రీమియం పెరుగుతుంది. ఇన్కార్డ్ క్లెయిమ్ రేషియో ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ప్రీమియం పెంచుతున్నారు. దానికి తోడు అదనంగా ఈ సీనియర్ సిటిజన్స్కి భారం అయిందల్లా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జిఎస్టీ, అది ప్రీమియం ఇన్సూరెన్స్కి కంపెనీ కట్టే ప్రీమియం మీద 18% కలెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకొద్దిగా ఎడిషనల్ బర్డెన్ అవుతుంది. సో దానికి జిఎస్టీ రద్దుపరచాలని మీరు కోరుకుంటున్నారు? జిఎస్టీ రద్దుపరచాలని కోరుకుంటున్నా ప్రాక్టికల్గా సెంట్రల్ గవర్నమెంట్కి మా యొక్క రిప్రజెంటేషన్స్ అవన్నీ పంపిస్తున్నా సరే గత 6 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డెఫ్ ఇయర్ పెట్టిందే కానీ ఏమాత్రం ఆలోచన చేయలేదు. కనీసం ఈ జిఎస్టీ 18% నుంచి కనీసం 5%కి తగ్గించినా సరే చాలా వరకు ఈ సీనియర్ సిటిజన్స్కి బర్డెన్ కాస్త తగ్గుతుందనే అభిప్రాయంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత రిటైర్డ్ అయిన ఆఫీసర్కి ఒక 4 lakhs కవరేజ్ 1 year కావాలంటే దగ్గర 43,000 చిల్లర యాన్యువల్ ప్రీమియం కట్టాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆఫ్ 18%. చాలా ఎక్కువ. అది కాక సూపర్ టాపప్ పాలసీ అనేది ఈ మధ్య ఒక 3 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ట్రా కవరేజ్ కావాలంటే సూపర్ టాపప్ పాలసీలో ప్రీమియం తక్కువ రేట్స్ ఉంటాయి. సో ఇలా రిటైర్ అయినప్పుడు అవార్డ్ స్టాఫ్గా అంటే క్లరికల్గా రిటైర్ అయిన వాళ్ళకి అయితే బేస్ పాలసీలో సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs కంపల్సరీగా తీసుకుంటే వాళ్ళకి సూపర్ టాపప్ పాలసీ అప్ టు 4 lakhs వరకు అలౌ చేస్తారు. దాంట్లో తక్కువ ప్రీమియం ఉంటుంది. అట్లాగే ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళకి బేస్ పాలసీ సమ్ ఇన్ష్యూర్డ్ 4 lakhs తీసుకున్న వాళ్ళకి సూపర్ టాపప్ పాలసీ అప్ టు 5 lakhs వరకు తీసుకోవడానికి అదొక ఫెసిలిటీ ఉంది. సో ఆఫీసర్గా రిటైర్ అయిన వాళ్ళు 4+5 lakhs కవరేజ్ సమ్ ఇన్ష్యూర్డ్ వితౌట్ డొమిసిలరీ, అంటే ఓన్లీ ఫర్ హాస్పిటలైజేషన్ కోసం. బేస్ పాలసీ వితౌట్ డొమిసిలరీ, హాస్పిటలైజేషన్ కోసం మాత్రమే ఈ పాలసీ తీసుకుని 1 yearకి రిటైర్డ్ ఆఫీసర్కి కవరేజ్ 9 lakhs రూపీస్ కావాలంటే ₹54,850 మేము లాస్ట్ మంత్ పే చేయటం జరిగింది. మా యొక్క రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఫ్రమ్ అవర్ ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్ ఏంటంటే ఈ బ్యాంక్స్ అన్నా సరే కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ప్రీమియంని సబ్సిడైజ్ చేయాలని, ఆ విధంగా ఐబిఏ వాళ్ళు నెసరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్టు చూడాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 9 లక్షల రూపాయలు మొత్తం మీద వచ్చే పాలసీకి సుమారుగా ఒక 55,000 కడుతుంటే దాదాపు ఒక 8-9 ఏళ్లలో ఆ మొత్తం ఆ ప్రీమియం అంతా కూడా మీరు కడుతున్నట్లు లెక్క. అంటే ఏ రకంగా మీకు దీనికి సంబంధించిన రిలీఫ్ వస్తుంది? ఇప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది.
ఇప్పుడు ఇంతమంది 5 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్స్ ఉన్నారు కాబట్టి ఈ 5 లక్షల మంది గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనే ఈ ప్రీమియం అంటారా, లేకపోతే ఏంటంటే ఇండివిజువల్ అయితే ఈ ప్రీమియమా? లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అవుతేనే ఈ ప్రీమియం. దీనివల్ల దగ్గర ఎవ్రీ ఇయర్ స్టీప్ ఇంక్రీజ్ అవుతున్న వలన ప్రీమియము ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్స్ కట్టుకోలేక వాళ్ళు అసలు డ్రాప్ అవుట్ అయ్యి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఉండలేదు. ఈ రెగ్యులర్ పెన్షనర్స్లో కూడా ఒక 40% పెన్షనర్స్ మాత్రమే ఈ ఐబిఏ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో కడుతూ అలా కంటిన్యూ అవుతున్నారు. అంటే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కొక్కళ్ళ దగ్గర 54,000 55,000 తీసుకోవటం అని అంటే అది చాలా అత్యధికమైన ప్రీమియం కడుతున్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేటప్పటికి ఒరిజినల్ పెన్షన్లో 30% మ్యాక్సిమం ఉండటం మూలంగా వాళ్ళకేం అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి ఈ ప్రీమియం తగ్గించటం, ఈ ప్రీమియం మీద జిఎస్టీ అనేది రద్దుపరచటం, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షనర్స్కి వగైరాలకి అవసరమైతే బ్యాంకులే కట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో లక్ష్యాలు, ఎన్నో అవసరాలు ఈ రోజున పెన్షనర్స్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కనపడుతున్నాయి అనేది చాలా స్పష్టం. దీనికి సంబంధించి మరి మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం, ఈ రోజున ప్రత్యేకమైన ప్రయత్నం చేయకపోతే ప్రత్యేకమైన రిజల్ట్స్ రావు, ప్రత్యేకమైన అవకాశాలు అందవు అని చెప్పి మనకి అర్థమవుతానే ఉంది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఈ కార్యాచరణని ఫలానా రకంగా చేస్తే బాగుంటుంది, మీరు ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు చేస్తే బాగుంటుందని మీరు ప్రభుత్వానికి ఎన్నో బుట్టదాఖలయ్యే విజ్ఞప్తి పత్రాలు పంపుతున్నారు. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం, ఐబిఏ మెడలు వంచే కార్యక్రమం, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరుల్లాగా ఏంటంటే నేటి ఉద్యోగులే రేపటి పెన్షనర్లు, ఎందుకు ఆ దిశలో ఆలోచించలేకపోతున్నారు? మెయిన్ ప్రాబ్లం వల్ల రిటైరీస్ ఆర్గనైజేషన్స్కి నెగోషియేషన్ రైట్ లేకపోవటమే మెయిన్ డిఫెక్ట్. సో మేము సర్వీస్లో ఉన్న ట్రేడ్ యూనియన్ లీడర్స్ మరియు ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్స్ మీదే మేము డిపెండ్ అయ్యి మా విజ్ఞప్తిని వాళ్ళ ద్వారానే చేయటం జరుగుతుంది ప్రస్తుతం. సో ప్రస్తుతం ఇలా ఈ ఐబిఏ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ మీద ఇది బాగా బర్డెన్ అయింది మన రిటైరీస్కి, ముఖ్యంగా ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ అనే ఉద్దేశంలో ఎంత కొంత సబ్సిడైజ్డ్ ప్రీమియం అన్నా అయ్యేటట్టుగా చూడండి అనేదే మా రిక్వెస్ట్ పెడుతున్నాం. లేదా విడివిడిగా ఎవరికాళ్ళు బ్యాంక్ వైజ్ రిటైరీస్ ఆర్గనైజేషను ఎండి అండ్ సిఇఓ గారిని కలిసి విడివిడిగా కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఫెడరల్ బ్యాంక్, ఈ మధ్యనే ఫెడరల్ బ్యాంక్ ఒకటి వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేటప్పుడు చాలా వరకు సబ్సిడైజ్ చేస్తూ అదే డెసిషన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేటప్పుడే మేము బ్యాంక్ ఇంత సబ్సిడైజ్ ప్రీమియం ఇస్తున్నాం, మీరు డిఫరెన్స్ అమౌంట్ కడితే చాలు అన్న ఇది ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. అది ఒక ఫెడరల్ బ్యాంకు మాత్రమే చేసింది. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏ బ్యాంకు ఇప్పటి వరకు సబ్సిడీ శాంక్షన్ చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు 9 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల కారుకి ప్రతి సంవత్సరం ఏ 14,000 15,000 20,000 ఇన్సూరెన్స్ ఉంటా ఉంది. 9 లక్షలు విలువ చేసే హెల్త్ ఇన్సూరెన్సు, మెడికల్ ఇన్సూరెన్సు, దానికి 55,000 రూపాయల ప్రీమియం అంటే అది ఏ రకమైన జస్టిఫైబుల్ నిబంధన అనేది వాస్తవానికి నాకైతే అర్థం కావట్లేదు. మీరు దీనికి సంబంధించి ఇంకా ప్రయత్నాలు మరింత సమగ్రంగా, మరింత బృహత్తరంగా చేసి విజయం సాధించాలని, రిటైర్డ్ ఎంప్లాయీసు, పెన్షనర్సు వగైరా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, వాళ్ళ కుటుంబాలకి ఎంతో ప్రశాంతతతో కూడిన జీవనం లభించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ ఇంటర్వ్యూ టైంలో మీ దగ్గర నుంచి వచ్చిన ఎన్నో విలువైన సమాచారం కానీ, సూచనలు కానీ మా ప్రేక్షకులకి మరింత అవగాహన కలిగించే దిశగా ఉందని చెప్పి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. అట్లాగే నాకు ఈ అవకాశం కల్పించిన
ఏపీ టీవీ జర్నలిస్ట్ వారికి వారి యాజమాన్యానికి కూడా మిక్కిలి కృతజ్ఞతలు. Please subscribe our channel.